రైట్ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి తుఫానుగా మారే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదిలింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఇక తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, తుఫాన్ ముంచుకొస్తుందని తెలుస్తోంది. అధికారులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. సీఎం కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మెందా తుఫాన్ అంటే మరొక 48 గంటల్లో తుఫాను తీవ్రతగా మరింత ఏపీ మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం కూడా జరిగింది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత కూడా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే తీవ్ర అల్పపీడనంగా ఉన్నటువంటి అల్పపీడనం మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత 48 గంటల్లో తీవ్ర తుఫానుగా మారి విశాఖపట్నం సమీప కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికీ భారత వాతావరణ శాఖ అయితే అంచనాలు వేస్తుంది. దీంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాలకు ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా అలర్ట్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేశారు. ఫ్లాష్ ఫ్లడ్స్ ఏదైతే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు తుఫాను తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వేస్తాయని చెప్పి కూడా అదిగా అంచనా వేస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆర్డీఓ ఆఫీసులు, మండల కేంద్రాలు, మండల ఆఫీసుల్లో కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఎన్టీఆర్ 6 జిల్లాలకైతే సంబంధించి ఇప్పటికీ అంగన్వాడీ కేంద్రాలతో సహా పాఠశాలలకి, ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు వచ్చే 48 గంటల తర్వాత రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా పరిస్థితిని బట్టి సెలవులు కూడా ప్రకటించే అవకాశాలు గట్రా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. ఏదైతే ఈదురుగాలులు తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోడ్ల మీద చెట్లు పడిపోయే అవకాశం ఉంది, విద్యుత్ స్తంభాలు నేల కూలే అవకాశం ఉంది, హోర్డింగ్లు పడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి అయితే మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ శాఖ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో పాటు విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. రేపు అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిన నేపథ్యంలో కూడా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ దక్షిణ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అయితే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. మరొక 24 గంటల్లో దీని ప్రభావం కూడా రాష్ట్రం మీద కనిపించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం 830 విశాఖపట్నంకి, కాకినాడకి 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనటువంటి ఈ తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారిన నేపథ్యంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు ప్రస్తుతం దాని గమనాన్ని బట్టి అయితే అంచనా వేయడం జరుగుతుంది. ఈ మెంతా తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.